అది 1973 సంవత్సరం. సరిగ్గా డేట్ అంటూ నాకు గుర్తులేదు కానీ అదే ఏడాది నందమూరి తారక రామారావు గారు నటించినటువంటి దానవీర సూరకర్ణ అనే మూవీ అయితే రిలీజ్ అయింది. నాకు ఎన్టీఆర్ గారంటే పిచ్చ అభిమానం. మా ఊళ్ళో వాళ్ళు కూడా అన్నగారికి చాలామంది అభిమానులు ఉండేవారు. కానీ వారెవ్వరూ నాకంటే అభిమానం కాదని నా ఉద్దేశం. కారణం ఏంటంటే అన్నగారి మూవీ వచ్చింది అంటే చాలు ఆ రోజే దాన్ని చూడటం నాకున్న అలవాటు. మా ఊరికి కేవలం 2 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి థియేటర్లో ప్రత్యేకంగా అన్నగారి మూవీస్ అంటే మాత్రం క్రమం తప్పకుండా వేసేవారు. ఇక నేనే సుమారుగా అదే టాకీస్లో అన్నగారి మూవీస్ చూస్తూ ఉన్న తరుణమది. ఎప్పటిలాగే మా ఊరిలోకి మైక్తో కూడినటువంటి ఓ రిక్షా వస్తుంది. ఆ రిక్షావాడు మైక్లో రేపు అన్నగారు నటించినటువంటి దానవీర సూరకర్ణ మూవీ రిలీజ్ అవుతుంది అని గట్టిగా అనౌన్స్ చేస్తున్నాడు. ఇక ఆ వార్త వినగానే మా విలేజ్లో అన్నగారి మాటలే అభిమానులంతా కూడా రేపు ఎలా అయినా నైట్ సెకండ్ షోకి అదే మూవీకి వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు. ఇక నేను కూడా ఎవరో ఒకరితో కలిసి డైలీ సెకండ్ షోకి వెళ్ళేవాడిని. కానీ ఆసారి ప్రత్యేకం ఏంటంటే అన్నగారు ద్విపాత్రాభినయం చేసినటువంటి మూవీ. అంటే ఒకే మూవీలో 2 రోల్స్ చేస్తారు. దాన్ని తొందరగా అందరికంటే ముందుగా చూడాలి అన్న ఉద్దేశంతో వారిపైన ఉన్న అపారమైన అభిమానం కొలది నేనైతే మరుసటి రోజు మార్నింగ్ షోకి వెళ్ళాలి అనుకున్నాను. అనుకున్నట్టుగానే ఉదయం ఆటకైతే థియేటర్కు వెళ్ళాను. అప్పటికే థియేటర్ ప్రాంగణం అంతా కూడా జనంతో కిక్కిరిసిపోయింది. సమయం 9 గంటలు కాకముందే బుకింగ్స్ అన్నీ కూడా నిండిపోతున్నాయి. చూస్తుంటే నాకు టికెట్ దొరికే పొజిషన్ కూడా లేదు. కానీ ట్రై చేస్తున్నాను. ఇంకా బుకింగ్ తెరవక ముందే బుకింగ్లో టికెట్ల కోసం వెయిట్ చేస్తున్న వారిలో కొంతమంది పూర్తిగా స్పృహ కోల్పోతున్నారు. ఇక ఆ పరిస్థితిని చూసి చాలామంది భయపడి బుకింగ్ నుండి బయటకు వస్తుంటే ఇక అప్పుడే థియేటర్కి చేరుకున్న వాళ్ళు బుకింగ్ లోపలికి ప్రవేశిస్తున్నారు. ఇలా ఉదయం 10 గంటలు అయ్యేసరికి ఎప్పుడూ లేని జనం ఆ రోజు విపరీతంగా చేరుకోవటం చూసి థియేటర్ స్టాఫ్ అంతా కూడా జనాల్ని నిలువరించే ప్రయత్నం చేయసాగారు. కానీ అది కూడా వారి వల్ల కావటం లేదు. ఈలోగా ప్రజలు మరింత ఎక్కువగా ఎగబడేసరికి 2వ క్లాస్ బుకింగ్ యొక్క గోడ అమాంతంగా కూలిపోవటం జరిగింది. అంతే, జనం బుకింగ్లో ఉన్న టైంలో అంత పెద్ద గోడ కూలిపోయేసరికి స్పాట్లోనే 2 వ్యక్తులు కూడా చనిపోవటమే కాదు, చాలా మంది వరకు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. ఆ షో ఆగిపోయింది. పోలీసు వాళ్ళు వెంటనే థియేటర్కి చేరుకుని థియేటర్ యాజమాన్యం పైన కేసు బుక్ చేసి థియేటర్ని అప్పటికప్పుడే షీజ్ చేశారు. ఒకవైపు ఆ మృతదేహాన్ని పోలీసు వాళ్ళు తరలిస్తుంటే అక్కడి దృశ్యాన్ని చూసిన వాళ్ళు పరుగులు పెడుతూ థియేటర్ నుండి బయటకొచ్చారు. ఇంకా అప్పట్లో థియేటర్ తెరిచే మార్గం కూడా కనిపించలేదు. 5 రోజులు గడిచింది. ఏం చెయ్యాలి? ఎలా అయినా సరే మూవీ చూసి తీరాలి. మరి దానికి మార్గం ఏంటా అని ఆలోచిస్తుంటే సరిగ్గా అప్పుడే పిన్ని వాళ్ళు కొత్తగా ఇల్లు కడుతున్నారని, కొన్నాళ్ళు ఇంటి పనికి సహాయంగా ఉండమని మా నాన్నగారు నన్ను అక్కడికి పంపించారు. అయితే మా పిన్ని వాళ్ళు ఉంటున్నది నెల్లూరుకి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో. నిజానికి అక్కడికి వెళ్ళిన రోజునే సినిమాకి వెళ్ళాలి అనుకున్నాను. కానీ మా పిన్ని విషయానికి వస్తే తాను పరమ కోపిష్టి. నువ్వు సినిమాలు చూడటానికి వచ్చావా అని తిడుతుందేమో అన్న భయం నాకు. అందుకే ఏమీ అనలేక 3 రోజుల వరకు కూడా నా శక్తి కొలది విపరీతంగా సాయం చేశాను. అయితే ఇంతలోనే మా పిన్ని వాళ్ళ బావగారికి ఒంట్లో బాగాలేని కారణంగా కొండయ్య నువ్వింట్లోనే ఉండు, రేపు పని కూడా ఆపేద్దాం, నేను మీ బాబాయ్ కలిసి మా బావగారిని చూసి వచ్చేస్తాం అని చెప్పి వాళ్ళు ఆ రోజే అక్కడి నుండి ప్రయాణమయ్యారు. వారికి పెళ్ళయ్యి సుమారుగా 16 ఏళ్ళు అవుతుంది. కానీ వారికి ఇంకా పిల్లలు లేకపోవడంతో ఇక ఆ ఇంట్లో మిగిలిందే నేను మాత్రమే. ఇక ఆ రాత్రి నా కోసం వంట కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టింది మా పిన్ని. మరి అంతకంటే నాకు సరైన అవకాశం ఎక్కడ దొరుకుతుంది? ఇక మీద ఉండదు కూడా. ఎన్నో రోజులుగా సినిమా చూడాలి అన్న ఆరాటం ఆ రోజు తీరబోతుంది. కానీ నా దగ్గరేమో డబ్బులు లేవు. ఇక సినిమాకి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఇంట్లో ఉన్నటువంటి ఇత్తడి సామాన్ల పైన నా దృష్టి పడింది.
ఇక అందులో ఉన్నటువంటి ఓ గిన్నెనైతే దొంగిలించి కాస్త తొందరగానే రాత్రి భోజనం చేసి వెంటనే నెల్లూరుకి బయలుదేరాను. ఇక నేను వెళ్ళేసరికి ఇత్తడి సామాన్లు కొనే దుకాణాలు కూడా పూర్తిగా మూసేశారు. మరేం చెయ్యాలి? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తుంటే నెల్లూరుకి చివర్లో ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గరకైతే చేరుకున్నాను. ఇక ఆమె ఇంటి వెనుక గిన్నెలు తోముకుంటూ ఉంటే భయపడుతూ తన దగ్గరకు చేరుకుని, నా దగ్గర ఇత్తడి గిన్నె ఒకటి ఉందండి, నాకు ఇప్పుడు డబ్బులు చాలా అవసరం పడింది, మీరేమైనా తీసుకొని డబ్బులు ఇస్తారా అని అడిగాను. ఇక ఆవిడ వెంటనే చూపించమని అడిగింది. ఇక ఆ గిన్నె బరువును చూసి, ఇది ఎక్కడైనా దొంగిలించావా ఏంటి అని అడిగింది. లేదండి, ఎక్కడ దొంగతనం చేయలేదు, నాకు డబ్బులు అవసరం ఉంది, మా ఇంట్లో నుంచే తీసుకొచ్చాను అని చెప్పేసరికి ఒక్క క్షణం అని వెంటనే ఇంట్లోకి వెళ్ళి కొంత మొత్తాన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది. వాటిని చూడగానే నా కళ్ళు తలుక్కుమన్నాయి. నేను ఆశించిన డబ్బుల కంటే ఎక్కువ కనపడేసరికి ఆనందంతో వెంటనే అక్కడ థియేటర్కి చేరుకున్నాను. టికెట్ తీసుకున్నాను. ఇక హాల్లో ప్రవేశించి సినిమా మొదలు కావటంతో హాయిగా చూస్తున్నాను. కానీ ఇంకా నా దగ్గర చాలా డబ్బులైతే మిగిలిన్నాయి. ఇంటర్వెల్లో బయటకొచ్చి చాలా వరకు తినే వస్తువులు కొనుక్కుని మళ్ళీ హాల్లోకి వెళ్ళిపోయాను. ఇక ఈ విధంగా నేను సినిమా చూడటం పూర్తయింది. ఇక అందరితో పాటు నేను కూడా బయటకు వచ్చేసాను. ఇక అప్పటికే అక్కడ రోడ్డు మీద ఉన్న దుకాణాలన్నీ కూడా మూతపడుతుంటే ఒకే ఒక దుకాణం ఉంది. ఇక అక్కడికి వెళ్ళి మిగతా డబ్బులతో వేరుశనక్కాయలు కొనుక్కున్నాను. ఇక నెల్లూరు దాటే వరకు అక్కడక్కడ జనమైతే కనిపించారు. ఆ తర్వాత జనం ఎవరూ కూడా కనపడలేదు. అంతా నిర్మానుష్యంగా ఉంది. అది నెల్లూరు యొక్క చివరి వీధి. కాసేపటికి ఆ వీధిని కూడా దాటుకుని వెళ్ళిపోయేసరికి మా పిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళే పొలం మార్గంలో పడ్డాను. అది వెన్నెల రాత్రి కావటంతో మార్గం అంతా కూడా చాలా స్పష్టంగా ఉంది. పైగా అర్ధరాత్రి దాటేయటంతో చల్లని గాలుడితో నిండుకున్న వాతావరణంలో పొలం గట్లపై నుండి నడుచుకుంటూ వెళ్తుంటే ఒంటరిగా వెళ్తున్న నాకు హఠాత్తుగా తెల్లని చీర కట్టుకున్న ఒక ఆమె నేను వెళ్లాల్సిన మార్గంలో ఓ గట్టుపై అడ్డంగా కూర్చొని కనపడింది. తనను చూడగానే ఒక్కసారిగా చుట్టూ చూసుకున్నాను. అక్కడ తాను తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు. ఇంత రాత్రి వేళ ఒక స్త్రీ ఒంటరిగా పొలం గట్లపైన కూర్చుందేంటి, ఇంతకీ ఎవరు అని అలా నడుచుకుంటూ తనకు దగ్గరగా చేరుకున్నాను. చూస్తుంటే ఒక అందమైన అమ్మాయి తెల్లని చీర కట్టుకుని తల నిండుగా మల్లెలు పెట్టుకుని చాలా అందంగా కనిపించింది. తన ముఖాన్ని చూస్తుంటే దృష్టి మరల్చబుద్ధి కావటం లేదు. తనని చూస్తూనే, ఎవరండి ఈ టైంలో ఒంటరిగా ఇలాంటి ప్రదేశంలో కూర్చొని ఏం చేస్తున్నారు, అసలు మీకు భయమే వేయలేదా అని అడిగాను. అందుకు ఆమె వెంటనే లేచి నిల్చుంది. ఏదో చెప్పబోతూ ఇంతలో చెప్పడానికి నిరాకరించడం గమనించి, ఎవరో చెప్పండి, చెప్పినంత మాత్రాన మీకేమవుతుంది అని అడిగాను. అందుకు ఆమె తడబడకుండా, నాది నెల్లూరండి, నేనొక వేశ్యను. ఒక వ్యక్తి కోసం తన పాలేరు నన్ను నెల్లూరు నుండి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇలా ఒంటరిగా నన్ను విడిచిపెట్టి తన యజమానిని తీసుకొస్తాను అని చెప్పి ఈ పక్క ఊరికే వెళ్ళిపోయాడు. అందుకే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. ఒక్కసారిగా నా మనసు తన వైపుగా మరలింది. తనకు మరీ అంత దగ్గరగా అయితే కాదు, కానీ ఒక్క 2 అడుగుల దూరంలో నేను అక్కడికి చేరుకుని అదే గట్టుపైన వెళ్ళి కూర్చున్నాను. తను నా వైపు చూస్తుంది. నేను కూడా తననైతే గమనిస్తూ ఉన్నాను. అయితే అలా చూస్తుంటేనే ఆమె అందం మరింత పెరిగిపోతున్నట్టుగా అనిపించింది. అలా కళ్ళార్పకుండా చూస్తూ ఉన్నటువంటి నన్ను గమనించి, అయ్యబాబోయ్, అప్పుడు వస్తానని చెప్పాడు కానీ ఇంకా రాలేదు, నాకు బాగా ఆకలిస్తుంది, ఏం చెయ్యను అని చెప్తుంటే, నీకు అంత ఆకలిగా ఉందా, సరే అయితే నా దగ్గర వేరుశనక్కాయలున్నాయి, వాటిని తిను, ఆకలి తీరిపోతుంది. ఇక నా భుజం పైన ఉన్నటువంటి ఆ తుండుని క్రిందకి దింపి దానిలో ఉన్నటువంటి వేరుశనక్కాయలు తీసి ఆమెకు సగాన్ని ఇచ్చి మిగతా సగాన్ని నేను తింటుండగా 2 అడుగుల దూరంలో కూర్చుని నన్ను, అంత దూరంగా కూర్చున్నావేంటి, ఇంకా దగ్గరికి రా, వాళ్ళు ఇంకా రాలేదు కదా అని చెప్పింది. అలా చెప్పడంతోనే ఈ రోజేదో అదృష్టం కలిసొచ్చినట్టుగా ఉంది.
అని భావించి తాను చెప్పడమే ఆలస్యం వెంటనే తనకు దగ్గరగా చేరుకుని తన శరీరాన్ని తాకుతున్నట్టుగా వెళ్ళి కూర్చున్నాను. అంతే, ఆమె కూడా నా దగ్గరికి చేరుకుంది. ఒకవైపు ఇద్దరం కూడా చెనక్కాయలు తింటూనే ఆ క్షణమే తన చేతిని నా భుజం పైన వేసింది. ఇంకేముంది, ఒక్కసారిగా శరీరం అంతా కూడా పులకరించుకుపోయింది. ఏదో ఏదో తెలియని ఓ రకమైన అనుభూతి. నాకు తెలియకుండానే నన్ను నేను మైమరిచి పూర్తిగా తనపైన వాలిపోవాలని చూస్తున్నాను. కానీ తాను ఒక్కసారిగా అప్పుడే తన అందమైన రూపాన్ని భయంకరమైన రూపంలోకి మార్చేసింది. చూస్తుంటే సుమారుగా 100 ఏళ్లకు పైబడినటువంటి ఒక వృద్ధురాలు రూపమది. చిక్కి శల్యమైన దేహాన్ని సరిగ్గా నిలువరించలేక క్రిందకు వంగిపోతున్నట్టుగా అనిపించింది. జుట్టంతా తెల్లగా ఉంది. లోపలికి పోయే కనుగుడ్లను సరిచేస్తున్నట్టు కనిపిస్తూ నా భుజంపై ఉన్న చేత్తో నన్ను విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుని తన వైపు లాక్కోవాలని చూసింది. ఒక్కసారిగా భయం పట్టుకుంది. అక్కడి నుండి లేచి పరిగెత్తాలని చూస్తుంటే భుజం పైన ఉన్న చేత్తో నన్ను గట్టిగా పట్టి తన వైపు లాక్కునే ప్రయత్నం చేయగా భయంతో గట్టిగా అరుస్తూ నా భుజం పైన ఉన్న చేతిని బలంగా పక్కకు నెట్టి ఒక్కసారిగా లేచి పరుగందుకున్నాను. అంతే, ఆ క్షణమే ఆ రూపం మాయమైంది. పక్కనే ఉన్నటువంటి ఓ చెట్టు దగ్గరికి చేరుకుంది. అకారణంగా గాలి లేకుండానే ఆ చెట్టు విపరీతంగా ఊగిపోవటం మొదలైంది. ఇక అదే చెట్టు నుండి విపరీతమైనటువంటి నిప్పులు కురిపిస్తూ, నీకు నేను కావాల్సి వచ్చిందా? చూస్తుంటే పట్టుమని 20 ఏళ్ళు కూడా లేవు, కానీ నీకు నేను కావాల్సి వచ్చిందా అని బొంగురుపోయిన స్వరంతో మాట్లాడుతూ అతి వికారంగా నవ్వుతూ గట్టిగా అరుస్తుంటే దాని అరుపులకు భయపడి అక్కడి దృశ్యాన్ని చూస్తూ నా శరీరం పూర్తిగా వణికిపోయింది. ఆ వెంటనే వెనుతిరిగి చూడకుండా పరుగులు పెడుతూ నేను వెళ్లాల్సిన దారిని కూడా మర్చిపోయి ఇంకో మార్గంలోకి వెళ్ళిపోయాను. ఇక అప్పటికే చాలా సమయం నుండి పరుగులు పెట్టడంతో శరీరం అంతా కూడా అలసిపోయి కాళ్ళు కూడా తేలిపోతున్నట్టుగా అనిపించింది. ఆ భయం అలాగే ఉన్న కారణంగా వెనక్కి తిరిగి చూస్తే అది ఎక్కడ వస్తుందేమో అన్న భయంతో ఇంకా వెనుతిరిగి చూడకుండా అలాగే పరుగు పెట్టి మరికొద్ది దూరం చేరుకుని ఇంకా పరిగెత్తడానికి శక్తి లేక అక్కడే ఉన్న పొలం గట్టుపైన కూలిపోతూ ఆ క్షణం వెనుతిరిగి చూశాను. కానీ అంతవరకు చెట్టుపై నుండి కురుస్తున్న నిప్పులు ఆ క్షణం కనిపించలేదు. అది చూసి మెల్లగా ఊపిరి పీల్చుకుని మళ్ళీ ఒకవేళ వస్తుందేమో అన్న భయంతో వెనుక వైపే తిరిగి కూర్చుని కొంచెం నా ఆయాసాన్ని తీర్చుకున్నాక ఇప్పటికే నేను వెళ్లాల్సిన మార్గం తప్పిపోయాను. ఇక ఎలా వెళ్ళాలి? ఈ ప్రదేశం అయితే నాకు పూర్తిగా తెలియదు అని ఆలోచిస్తుంటే సరిగ్గా అప్పుడే ఎవరో ఒక వ్యక్తి చాలా దూరం నుండి ఓ గట్టుపైన నడుచూస్తూ కనిపించాడు. అతన్ని చూడగానే నాలోని భయమంతా ఎగిరిపోయింది. ఆ వ్యక్తి ఎవరో తెలియదు, కానీ ఆ క్షణం దేవుడే పంపాడు అనిపించింది. ఇక అలా కూర్చొని ఉంటూనే తన కోసం ఎదురు చూస్తుంటే ఇక అప్పటికే గట్టుపైన కూర్చున్నటువంటి నన్ను చూసి వెనక్కి తిరిగి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదేంటి, తాను తోడుగా ఉన్నాడని చెప్పి నేను ఇక్కడ చూస్తుంటే నన్ను చూసి వెనక్కి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు. ఇంతకీ తాను ఎవరో తెలియటం లేదు. పోనీ ఒకసారి పిలిచి చూద్దామా అని ఆలోచించి గట్టిగా అరుస్తూ, అన్నా, మీరెవరో నాకు తెలీదు, కానీ నేను మాత్రం మీకోసమే ఎదురు చూస్తున్నాను అని గట్టిగా పిలిచాను. నేనెక్కడి నుండి వచ్చానో అన్ని వివరాలు చెప్పి ఇప్పుడు సెకండ్ షో సినిమా చూసొస్తున్నాను. అలా వస్తుంటే అక్కడ నాకు అమ్మాయి రూపంలో ఎవరో కనిపించారు. నిజంగానే మనిషి అనుకున్నాను, కానీ దెయ్యమని తరువాత అర్థమైంది. దాని భయంతోనే ఇటువైపుగా పరిగెడుతూ వచ్చేశాను. ఇంతలో మీరు కనిపించారు, కానీ మీరు నన్ను చూసి భయపడి వెళ్ళిపోతున్నారు. మీరేమీ నా దగ్గర భయపడాల్సిన అవసరం లేదండి. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి. కొద్ది దూరం వరకు తోడుగా వస్తే నా దారిని నేను వెళ్ళిపోతాను అని నేను ఆ వ్యక్తిని ప్రాధేయపడగా తనకు వెంటనే కనికరం కలిగిద్ది. మనసు మార్చుకుని నా దగ్గరకు వచ్చాడు. కానీ అతని రూపం చూస్తుంటే ఆ వెన్నెల్లో శరీరం అంతా కూడా మెరిసిపోతున్నట్టుంది. దగ్గరికి చేరుకొని చూడగా
తను ఒళ్ళంతా కూడా ఆమదం పోసుకున్నట్టుగా వాసన కొడుతుంది. అంటే తాను దొంగతనం చేసే సమయంలో ఎవరైనా సరే తనని పట్టుకుంటే వారి చేతుల నుండి పట్టు జారి సులభంగా తప్పించుకునేందుకు తాను ఆ విధంగా ఆముదం పోసుకున్నాడు అని అర్థమైంది. భుజం పైన ఒక పెద్ద మూట పట్టుకుని ఇంకొక చేతిలో పెద్ద కర్రను పట్టుకుని కనపడేసరికి తాను చెప్పకుండానే తన గురించి నాకు పూర్తిగా అర్థమైంది. తాను పక్కా ఒక పెద్ద దొంగ. పక్క ఊళ్ళో దొంగతనం చేసి ఏదో తనకు దొరికిన మూట కట్టుకుని అలా వెళ్ళిపోతుంటే తాను వెళ్తున్న మార్గానికి అడ్డంగా నేను కనపడేసరికి అతన్నెక్కడ పట్టుకుంటానేమో అనుకున్నాడు. నన్ను చూసి భయపడి వెనక్కి వెళ్తున్నాడు. వెంటనే నా గురించి అంతా వివరంగా చెప్పేసరికి నేను తన కోసం లేను అని అర్థం చేసుకుని, తమ్ముడు, నేను అనవసరంగా నిన్ను చూసి భయపడ్డాను. నేను ఒక దొంగతనం చేసి మా ఊరికి వెళ్ళిపోతున్నాను అని చెప్తుంటే, అన్నా, నాకంతా అర్థమైంది, మీరు చెప్పాల్సిన పని లేదు అని తనతో మాట్లాడేసరికి ఆ వ్యక్తి నన్ను చూసి, తమ్ముడు, నువ్వు ఈ మార్గానికి కొత్తవాడిలా ఉన్నావే. ఇంత రాత్రి వేళ ఈ మార్గంలో మనుషులు ఎవ్వరూ రారు, మాలాంటి వాళ్ళని తప్ప. నీకు ముందుగా ఒక అమ్మాయి కనిపించింది అన్నావు కదా, అది ఎన్నో ఏళ్ల నాటి వేష ఆత్మ. ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఇక్కడే చనిపోయింది. అప్పటి నుండి ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఒంటరిగా రాత్రి వేళ ప్రయాణించే వారికి కనిపిస్తుంది. నీకింకా భూమి మీద నూకలున్నట్టుగా ఉన్నాయి, లేదంటే నిన్ను అంత తేలిగ్గా వదలదే అని దాని గురించి చెప్పగా, అన్నా, ఇప్పటికే చాలా భయపడ్డాను, ఇంకా మరింత భయపెట్టొద్దు. తాను తోడుగా ఉన్నాడు అన్న ధైర్యంతో ఆ భయాన్ని వదిలేసి, అన్నా, ఇంతకీ మీ దేవుడు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాను. అందుకు ఆ వ్యక్తి, నువ్వు వెళ్ళాల్సిన ఊరికి నాకు పొంతనే లేదు, కానీ నీకోసం కొద్ది దూరం తోడుగా వస్తారు. ఇక అక్కడి నుండి నువ్వు భయపడాల్సిన అవసరం లేదులే అని చెప్పి నన్ను ముందుకు నడవమని చెప్పి, సరే, నీ పేరేంటి, ఏం చేస్తుంటావో అని అడుగుతున్నాడు. నా పేరు కొండయ్య, నేను వ్యవసాయం చేస్తుంటాను. మా పిన్ని వాళ్ళు ఇల్లు కడుతున్నారు, అందుకే వచ్చాను అని చెప్తుంటే తన గురించి కూడా చెప్తున్నాడు. ఇక ఇద్దరం మాట మంతి కలుపుతూ నడుచుకుంటూ వస్తుంటే ఆ ముందు కనిపిస్తున్న చెట్టు వద్ద నువ్వు వెళ్ళిపో, నువ్వు నేను అక్కడే విడిపోవాలి అని చెప్పాడు. ఆ మాట వినగానే భయం వేసింది. మీరిక్కడే విడిపోవాలి అంటున్నారు, ఆ తర్వాత నేను ఒంటరిగా వెళ్ళలేనేమో అని చెప్తుంటే ఆ వ్యక్తి చిన్నగా నవ్వుతూ, నీకలా అనిపిస్తుంది, కానీ ఆ చెట్టు దగ్గరకు చేరుకోగానే నువ్వు కొత్త మార్గాన్ని ఎంచుకుంటావు. అయినా నిండు యవ్వనంలో ఉన్న కుర్రవాడి భయపడ్డమేంటి? ఇంత భయం ఉన్నప్పుడు రాత్రి వేళకు సినిమాకు వెళ్ళకూడదు. ఇప్పటికే సగం దూరం దాటావు. ఇక అంతవరకు నాతో మాట్లాడుతున్న ఆ వ్యక్తి చెట్టు దగ్గరికి చేరుకోగానే నాతో మాట్లాడడం మానేశాడు. పైగా నా వెనుక అంతవరకు వినిపిస్తున్న అడుగుల శబ్దం కూడా ఆగిపోయింది. అన్నా, ఏమైంది, మాట్లాడటం లేదేంటి అని ఆ వ్యక్తిని పిలుస్తుంటే ఇంకా తన వద్ద నుండి ఏ సమాధానం లేదు. ఏమైంది అని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాను. అలా చూసేసరికి నా ఒళ్ళు ఒక్కసారిగా జలధరించినట్టయింది. అంతవరకు నాతో మాట్లాడుతూ వస్తున్న రూపం అది మనిషే కాదు, చాలా భయంకరమైన రూపం, చాలా విచిత్రమైన రూపం. సుమారుగా 10 అడుగుల ఎత్తులో ఉంది. 2 చేతులు మోకాళ్ళు తాకుతున్నట్టుగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ నా వైపు వస్తుంటే దాన్ని చూసి కదల్లేక అక్కడే ఉండిపోయాను. నిజానికి అది ఓ మగవాడి ఆకారం. జుట్టు పొడుగ్గా భుజాల వరకు ఉంది. పొడవాటి దేహదారుఢ్యం. చేతిలో కర్ర, భుజం పైన మూట పట్టుకొస్తుంది. తనకు నాకు కేవలం కొన్ని అడుగుల దూరం మిగిలుండగానే పక్కనే ఉన్న చెట్టు అకారణంగా గాలి వేచకుండా కొమ్మలు విరిగిపడుతున్నట్టుగా కొట్టుకుంటుంది. ఆ దృశ్యాన్ని చూడగానే నా హృదయం ఆగిపోయినట్టయింది. ఇక భయంతో నా శరీరం పైన రోమాలన్నీ పైకి లేస్తున్నాయి. బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో గట్టిగా అరిచాను. నా అరుపుతో పాటు నా కాళ్ళు కూడా పరుగొందుకున్నాయి. ఇంతలోనే నా వద్దకు చేరుకున్న ఆకారం మరింత వేగంతో నడిచి వస్తూ భయంకరమైన రూపంతో ఒక్కసారిగా చెట్టుపైకి చేరుకుంది. ఇక మెరుపు వేగంతో నేను పరిగెడుతూ పిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళే మార్గం వైపుగా వెళ్తుంటే అప్పటికే నా శరీరం పూర్తిగా అలసిపోవటంతో
చాలా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. ఇక అప్పటికే 2 దృశ్యాలు చూడటంతో నా పరిస్థితి ఎలా ఉంటుందో మీకే అర్థమై ఉంటుంది. ఇక అప్పటికే అలాంటి దృశ్యాన్ని చూసి ఉండటంతో ఇంకా వెనక్కి తిరిగి చూసే పరిస్థితి కూడా లేకపోయేసరికి తడబడుతున్నటువంటి నా కాళ్ళకు బుద్ధి చెప్తూ ఇంకా పరుగులు పెడుతుంటే కాసేపటికి శ్వాస కూడా కష్టంగా మారి ఇంకా ముందుకు పరిగెత్తే ఓపిక లేక కాళ్ళు సహకరించక అలా ముందుకు వెళ్తున్న నేను మళ్ళీ ఒక్కసారిగా క్రింద పడిపోయాను. అలా పడిపోవటంతోనే నాలో ఉన్నటువంటి భయం కూడా పెరిగిద్ది. వెంటనే మళ్ళీ పైకి లేచి పరుగులు పెట్టబోయే సమయానికి చాలా దూరం నుంచి కూడా ఎవరయ్యా నువ్వు, ఎందుకలా భయపడి పరిగెడుతున్నావు, ఏం జరిగిద్ది అన్న అరుపులైతే నా చెవిని తాకాయి. చూస్తుంటే అది వేరే వ్యక్తి యొక్క గొంతు అనిపించింది. అలా వెనక్కి తిరిగి చూశాను. చూస్తే ఒక వ్యక్తి భుజానికి ఒక ఎడమూట పెడమూట పెట్టుకుని నడిచొస్తూ కనిపించాడు. తాను చూడటానికి ఎలా ఉన్నాడు అంటే చాలా పొట్టిగా అలాగే లావుగా కనిపించాడు. తన గొంతు విన్నటువంటి నాకు నిజానికి ఓ గొప్ప వ్యక్తిలా అనిపించాడు. అక్కడే ఆగిపోయాను. తన మాట తీరును చూస్తుంటే అన్నీ తెలిసిన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. తను భారీ కాయంతో ఉండటం వల్ల మెల్లగా నడిచి రావటంతో నా దగ్గరికి చేరుకునేసరికి కాస్త ఆలస్యమైంది. కానీ ఆ వ్యక్తిని చూడగానే నిజంగా మనిషి అంటే ఎలా ఉండాలి అనిపించింది. భుజం పైన 2 మూటలు వేలాడుతున్నాయి అంటే వీరు ఎక్కడి నుండో తన ఊరికి వెళ్తున్నట్టుగా ఉన్నారు. ఇక వెంటనే నా 2 చేతులు కూడా జోడించి, అయ్యా మీరెక్కడి నుండి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాను. అందుకు వారు అక్కడే ఆగి తన లాల్చీ జేబులో నుండి పొడి డబ్బాను తీసుకుని 2 వేలతో దాన్ని ఇరికించి ముక్కలో పెట్టి గట్టిగా ఒక లాగు లాగేసరికి ముక్కలోకి వెళ్ళినటువంటి ఆ పదార్థం మెదడు భాగాలను తాకగానే అదుపు లేకుండా కొట్టుకొస్తున్నట్టు తుమ్ములన్నీ వాటంతటా అవే బయటకొస్తున్నాయి. నాలో ఇంకా ఏదో ఒక చిన్న అనుమానమైతే ఉండిపోయింది. నిజంగానే ఈ వ్యక్తి కూడా వారిలాగే మనిషి రూపంలో కనిపిస్తున్నాడేమో అని. కానీ ఆ వ్యక్తి నా కళ్ళ ముందే గట్టిగా తుమ్ముకుంటూ అలా ఇబ్బంది పడుతూ ఉంటే జారిన పంచె సరి చేసుకుంటూ, ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు అని అడిగాడు. ఇక అప్పటికి తాను నిజంగానే మనిషి అని అర్థమైంది. ధైర్యం చేసుకున్నాను. ఏం చెప్పనండి, నేను ఈ ప్రాంతం వాణ్ణి కాదు, ఎక్కడో ఉన్న మా ఊరి నుండి వచ్చి మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. ఏదో అలవాటు ప్రకారంగా సెకండ్ షో మూవీకి వెళ్ళొస్తున్నాను. ఈ దారి గురించేమో నాకు బొత్తిగా తెలీదు. అందుకే ఈ రాత్రి నేను భయపడాల్సి వచ్చింది. అలా అన్ని విషయాలను క్లుప్తంగా వివరించేసరికి, నిజమే, ఈ దారి ఏమీ అంత మంచిది కాదు. ముందుగా నీకు కనిపించిన వృద్ధురాలు చాలా కాలం క్రిందట చనిపోయినటువంటి ఒక వేశ్య ఆత్మ. ఆ తర్వాత నీకు కనిపించిన ఆత్మ ఒక దొంగది. తాను ఒక పెద్ద గజ దొంగ. పూర్వకాలంలో అనేక దొంగతనాలు చేసి చాలా మందిని హింసకు గురి చేసేవాడు. అలాంటి గజ దొంగ ఒకరోజు ఈ వైపు ఉన్న ఊరిలోకి దొంగతనం కోసం వెళ్ళగా దొంగను ఆ ఊరి వాళ్ళు పట్టుకుని వాడి పీడ పూర్తిగా విరగడ కావాలి అన్న ఉద్దేశంతో ఆ పని ఊళ్ళో చేస్తే వారిపైన నింద పడుతుందని గ్రహించి ఊరి జనమంతా కూడా అదే చెట్టు దగ్గరికి తీసుకొచ్చి ఆ చెట్టు కట్టి మరీ చంపేశారు. అలా దొంగైతే చనిపోయాడు. వాడి ఆత్మ ఇంకా తాను బ్రతికే ఉన్నాడు అన్న ఆశతో పూర్వం తాను ఎలా ప్రవర్తించేవాడు అదే ప్రవర్తనతో ఆత్మరూపంలో తిరుగుతూ ఉంటాడు. కానీ వాడి ఆత్మ ఎవ్వరికీ ఎలాంటి ద్రోహం చేయడు. అయితే చెయ్యలేదు కూడా. ఇలాంటి సమయంలో వచ్చిన వాళ్ళకు మాత్రం మనిషిలానే కనిపించి ఏదో భ్రాంతిలో పడేస్తాడు. పోనీలే, ఎటువంటి ప్రమాదం లేకుండా ప్రాణాలతో బయటపడ్డావు. ఇక మీద నువ్వేమీ భయపడద్దు. కారణం ఏంటంటే నువ్వు ఇప్పుడు ఏ ఊరైతే వెళ్ళాలి అనుకుంటున్నావో అదే ఊరికి నేను కూడా వెళ్తున్నాను. అలా చెప్పేసరికి నాలో ఉన్నటువంటి భయమంతా పోయింది. మిమ్మల్ని చూస్తుంటే మీరెవరో గొప్పవాళ్ళు కనిపిస్తున్నారు. ఇంతకీ మీరెవరు, మీ వృత్తి ఏంటి అని అడిగారు. నేను ఊరూరు తిరిగి పురాణాలు చెప్తూ వారిచ్చే పైకంతోనే దినం గడుపుకునే ఒక అగ్రకుల వ్యక్తిని.
పేరుకే అగ్రవర్ణం కానీ కటిక పేదవాడిని. తినడానికి కూడా సరిగ్గా లేదు. ఎక్కువ మంది సంతానం కావటంతో, అందులోకి అందరూ ఆడపిల్లలు కావటంతో ఇంత వయసు పైబడినప్పటికీ కూడా ఇంకా నా కుటుంబ భారాన్ని మోస్తూ నానా అవస్థలు పడుతున్నాను. ఇంతకీ మీ పేరేంటి అని అడిగారు. అందుకు నేను నా పేరు కొండయ్య అని వారితో వినయంగా చెప్పగా, సరే ఇద్దరం తోడుగా నడిచి వెళ్ళిపోవచ్చు, ఇంకేం భయపడకు. ఇంతకీ మీ పిన్ని పేరేంటి అని అడిగారు. తన పేరు అలాగే మా అమ్మ పేరు చెప్పగానే, అవునా, వాళ్ళ అక్క కొడుకువా నువ్వు? మీ అమ్మ కూడా నాకు బాగా పరిచయం. ఇప్పుడంటే మేం కలవలేదు కానీ కొంతకాలం క్రితం మీ అమ్మగారు పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చే సమయంలో మా ఇంటికొచ్చి మరీ వెళ్ళేది. ఆ విధంగా నాకు మీ అమ్మగారు పరిచయం. ఇంతకీ మీ అమ్మగారికి ఇప్పుడు బాగానే ఉందా అని అడిగారు. వారంతా ప్రేమగా మాట్లాడేసరికి, మీ దయ వల్ల మేమంతా కూడా బాగున్నాం అని చెప్పారు. ఇక చెప్పడంతోనే మొత్తం మీద 2 ఆత్మలు తప్పించుకుని బయటపడ్డాం. భలే వాడివే. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇంత రాత్రి వేళ సినిమా చూడకపోతే వచ్చే నష్టమేంటి? సరేలే, జరిగిన దారి గురించి ఇంకా ఆలోచించడం ఎందుకు అని తాను కూడా నాతో పాటు తోడుగా ఉండి అన్ని విషయాలు నాతో మాట్లాడుతూ ఉంటే, నిజంగా అందుకేనేమో ఇలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అనుకున్నారు. మొత్తం మీద ఒక మంచి వ్యక్తితో నాకు పరిచయం ఏర్పడింది. ఇంకా నాకు ఎటువంటి భయం లేదని వారితో కలిసి హాయిగా మా పిన్ని వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాను. మా మాటలు తెగవో అలాగే ముడిపడవు. ఇద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఇక అక్కడక్కడ మార్గం మధ్యలో కొన్ని భయంకరమైన అరుపులు వినిపించినప్పటికీ తను నాకు తోడుగా ఉన్నారు కదా, ఇంకా భయపడవసరం ఏముందని ధైర్యంగా నడిచి వెళ్ళిపోతుంటే, సరాసరి పిన్ని వాళ్ళ ఊరి దగ్గరకు చేరుకునేసరికి అక్కడే ఓ పొలిమేర ఉంటుంది. అక్కడికి చేరుకున్నాక కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం, భుజాలు బాగా నొప్పి పుడుతున్నాయి. ఏమండి, మీరంత ఇబ్బంది పడ్డమెందుకు? కాసేపు నేనైతే వాటిని పట్టుకుంటాను అని చెప్పేసరికి, వద్దయ్యా, వద్దు, అవసరం లేదు అని చెప్పారు. నా బరువు నేను మోయటంలోనే నాకు తృప్తి ఉంటుంది. కాసేపు ఆగి వెళ్ళిపోతామని భుజం పైన ఉన్న మూటని నాకు కొంచెం దూరంగా దింపి పక్కనే ఉన్నటువంటి బండపైన కూర్చుని, వెన్నెల రాత్రి హాయిగా ఉంది కదా, అయినా నాలాంటి వాడికి చీకటి వెలుగుతో సంబంధం ఏంటి? అలా విచారంగా మాట్లాడుతుంటే ఆ పెద్ద ఆయన మాటలు విన్న నాకు చాలా బాధగా అనిపించింది. కానీ నేను చేసేదేమీ లేదు కదా. అలా ఇంకా వారి గురించి ఆలోచిస్తుంటే ఆయాసం తీరినట్టుగా అనిపించింది. ఇక మళ్ళీ నేలపైన ఉన్న 2 మూటల్ని తీసుకుని భుజాను వేసుకున్నారు. మా నడక మొదలైంది. మాట్లాడుకుంటూ మా ఊరి పొలిమేరను కూడా దాటేశాం. కేవలం ఆ ఊరు చేరుకోవటానికి అదే మార్గంలో కొంత పొలం మాత్రమే మిగిలుంటుంది. నేరుగా ఆ పొలంలోకి చేరుకుని ఆ మట్టి గడ్డలపై నుండి అలా వెళ్ళిపోతుంటే, ముందుగా నడిచి వెళ్తున్న నాకు అదే పొలంలో ఒక పెద్ద బావి కనిపించింది. దాన్ని చూస్తుంటే అంతవరకు నా వెంటే నడిచి వచ్చిన వ్యక్తి మాత్రం నా వెంట రాకుండా ఆ బావి వైపుగా నడవటం మొదలుపెట్టారు. వారిని చూసి, అదేంటి అటువైపు వెళ్తున్నారేంటి అని అడిగాను. అయితే అంతవరకు నాతో ప్రతి మాటకు సమాధానం చెప్తున్న ఆ వ్యక్తి ఏమీ సమాధానం చెప్పకుండా నా వైపు చూడకుండా ఆ బావి దగ్గరకు వెళ్తున్నాడు. అరే, ఏమైంది? ఇంతవరకు బాగానే ఉన్నాడు కదా, ఇప్పుడు కనీసం సమాధానం కూడా చెప్పకుండా అక్కడికే వెళ్తున్నాడేంటి అని కొద్ది దూరంలో ఉన్నటువంటి ఆ మార్గం నుండి పరిగెత్తుకు వెళ్ళి బావి దగ్గరకు వెళ్తున్న వారిని పట్టుకుని ఆపాలి అనుకున్నాను. కానీ ఆ వ్యక్తి నా నుండి తప్పించుకుని ఒక్కసారిగా బావిలోకి దూకేశాడు. రెప్ప మూసి తెరిచలోపు చాలా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ క్షణమే చల్లని గాలులతో ప్రదేశం అంతా నిండుకుంది. తనతో పాటు నడిచి వచ్చిన వ్యక్తి అలా బావిలో దూకిన తరువాత కనపడకపోయేసరికి, అంటే ఈ వ్యక్తి కూడా మనిషి కాదన్నమాట. ఎంత పొరపాటు పడ్డారో! 1 కాదు 2 కాదు, మొత్తం 3 సార్లు ఎదురవటం. ఇక అప్పటికే భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయాడు. ఇక అప్పటికే 2 కాళ్ళకు బుద్ధి చెప్పి అక్కడి నుండి ఇంటికి పరుగు పెట్టారు.
ఇంటికి చేరుకున్నా కానీ అప్పటికే శరీరం అంతా చెమటతో నిండిపోయింది. పైగా భయంకరమైన దృశ్యాలు చూసి రావటంతో ఈ సమయంలో స్నానం చేయకుండా ఇంట్లోకి వెళ్ళటం మంచిది కాదు. వెంటనే ఇంటి బయట తొట్టెలో ఉన్న నీళ్లతో స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళారు. అలా ఇంట్లోకి వెళ్ళగానే తలుపులన్నీ మూసుకొని చీకటిగా ఉన్న ఇంట్లో దీపాన్ని వెలిగించారు. కనీసం ముఖానికి కూడా గ్యాప్ లేకుండా దుప్పటి మొత్తాన్ని కప్పుకొని మంచం పైన ఒరిగిపోయారు. అప్పుడనగా నిద్రపోయిన నేను మా పిన్ని వాళ్ళు రావటం, తలుపు కొట్టిన తరువాత గానీ నిద్ర నుండి లేవలేదు. పిన్ని ఇంట్లోకి చేరుకున్న వెంటనే వంటగదిలోకి వెళ్ళింది. గదిలో ఏమీ కనపడకపోయేసరికి, ఏమైంది, కనీసం వంట కూడా వండుకోలేదా, ఆకలితో ఉండటమేంటి, నీకోసమైనా ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఇక పిన్ని మాటలు విన్నటువంటి నేను, ఇప్పుడేమైంది పిన్ని, ఇప్పుడే కదా తెల్లవారింది అని చెప్తుంటే, రే నీకేమైనా పిచ్చారా, ఇప్పుడు తెల్లవారటమేంటి, కాసేపట్లో చీకటి పడిపోతుంది. అలా చెప్పగానే నేను షాక్ అయిపోయాను. నిజంగానే అప్పటికి సూర్యుడు పడమటి దిక్కున అస్తమించబోతున్నాడు. అంటే అంతవరకు లేదు, ఇంతవరకు నేను నిద్రపోయానా అని మనసులో ఆలోచిస్తూ, మీరు లేకపోవటంతో ఒంటరిగా తినాలి అనిపించలేదు, అందుకే వండుకోలేదు అని అబద్ధం చెప్పి తప్పించుకున్నాను. ఆ భయంలో చాలాసేపటి వరకు నిద్రపోయాను. కానీ ఆ రాత్రి నేను సినిమాకి వెళ్ళటం, ఆ దృశ్యాలన్నీ కూడా ఎదురవ్వటం, వాటి గురించి పిన్నితో చెప్తే నా గిన్నె బండారం బయటపడుతుంది అని తెలుసుకుని ఏమీ చెప్పకుండా ఊరుకున్నాను. ఇల్లంతా నిర్మాణం పూర్తి చేసుకున్నాక మా ఊరికి వచ్చేశారు. ఈ స్టోరీ విన్న తర్వాత నాకేమనిపించింది అంటే, ఒక వ్యక్తి ఒక సంఘటనను చూస్తేనే కోలుకోవటం చాలా కష్టం. అలాంటిది కొండయ్య గారు ఏకంగా 3 భయంకరమైన ఆత్మల్ని చూడటం, వాటితో పాటు ప్రయాణించడం చాలా చిత్రమైన విషయం, అలాగే భయంకరమైంది కూడా. మరి ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. మీ కామెంట్ని చదివి ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తారు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవటానికి మన ఇన్స్టాగ్రామ్కి DM చేయండి. నెక్స్ట్ ఒక థ్రిల్లింగ్ హారర్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం.